ఏముంటాయి మనకి పొదుపు చేసేది ఎందుకు చేసేది? రేపు పొద్దున్న పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ చదువులకి, ఓకేనా, ఇల్లు కట్టుకోవడానికి, సో తదితర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం పొదుపు చేసిన ఆదాయాన్ని మనం ఖర్చు చేసుకుంటాం ఆ టైంలో. సో ఇది దాని కొరకు మనము పొదుపు చేయాలి, అంతేగాని వృధా ఖర్చులు మాత్రం చేయకూడదు. వృధా ఖర్చులు చేసినట్టయితే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఏదో ఆరోగ్య సమస్యలు రావచ్చు. అప్పుడు మనకు డబ్బులు మన చేతిలో ఉండవు. మన పంట పొలాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం, ఓకేనా. అట్లాంటి అవసరాలు పడకుండా ఉండాలంటే, అట్లాంటి ఖర్చు రాకుండా ఉండాలంటే మనం వచ్చిన దాంట్లో ఒక 50% పొదుపు చేసుకోవాలి. మిగతా 50% మనం మన ఖర్చులని చూసుకోవాలి. ఇల్లు ఖర్చు కానీ, మెయింటెనెన్స్ కానీ, పిల్లల చదువులే కానీ, అందులో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే అది మనకి, మన పిల్లలకి చాలా ఉంటుంది. ఆ పొదుపు అనేది ఎక్కడ చేస్తామండి మనము? సాధారణంగా ఇంతకుముందు బ్యాంకులు అనేటివి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఏమవుతుంది? ప్రతి చిన్న గ్రామంలో గవర్నమెంట్కు సంబంధించి ఒక బ్యాంక్ ఉంటున్నది. ప్రతి చిన్న విలేజ్లో గవర్నమెంట్ కార్పొరేషన్ బ్యాంక్, ఓకేనా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి కొన్ని వస్తున్నాయి. ప్రతి చిన్న మండలంలో కూడా బ్యాంక్ ఉంటుంది. ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది. ఎందుకు? మా బజాజ్ ఫైనాన్స్ సంస్థ కూడా చిన్న చిన్న గ్రామాలలో సో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసినాయి. దేనికి? పొదుపు కొరకి, అన్నిటికీ. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం డబ్బులు, మన దగ్గర ఉన్న డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? దొంగల బెడద. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఏంటిది? దొంగల బెడద. ఏది కానీ సపోజ్ మనం సామాను ఉన్నది, ఇత్తడి సామాను ఏదో ఉంటుంది, మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం. అదే డబ్బులు ఉన్నాయనుకోండి, భయం వేస్తుంది. మరి ఎక్కడ దాచిపెట్టుకోవాలి డబ్బులు? మరి ఆర్బీఐకి సంబంధించింది బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మనకు గ్రామాలలో ఉంటున్నాయి. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. సో మనం అక్కడ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో డబ్బు జమ చేసుకుంటే మన డబ్బు ఆర్థికంగా వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ. మన డబ్బు ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక సమస్య. ఇప్పుడు మనల్ని ఒక బ్యాంకులు మనల్ని ఏదైనా నమ్మాలంటే మనం ఏంటిది అనేది చూడాలి. మన సిబిల్ స్కోర్ కానీ, క్విక్ ఫండ్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఆ సంస్థలో నువ్వు ఎట్లా కడుతున్నావు, నువ్వు డబ్బుల్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నావు, మళ్ళీ తీసుకున్న డబ్బుల్ని ఎట్లా కట్టుకున్నావు అనే దాన్ని బట్టే మనకు దాన్ని బట్టే మనకు నిర్ధారించి మనకు లోన్లు కానీ, కొత్త లోన్లు కానీ వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? సరే, అదంతా వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, వాటి గురించి వాళ్ళు మీకు అవగాహన కలిగిస్తారు. మనకు మెయిన్గా ఏంటంటే, మనకు వచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్ల పరంగా సైబర్ క్రైమ్స్ గురించి ఏంటంటే, ఏదో ఎమర్జెన్సీగా మేము ఇట్లా బ్యాంక్ అని మాట్లాడుతున్నాం, మీ ఏటీఎం అనేది ఎక్స్పైరీ అయిపోయింది, దాని పిన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కొత్త ఏటీఎం కార్డు మీకు ఇష్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మీకు మీ దగ్గర నుంచి ఓటీపీ అవి తీసుకొని మీ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. అదొక రకం. అయితే రెండోది లోన్ అని చెప్పేసి, ఇప్పుడు ఎవరు కూడా బ్యాంకు దగ్గరికి పోయి మనం తీసుకోవాలి లోన్, కానీ ఏదో మనకు లోన్లు ఫ్రీగా తక్కువలో వస్తాయని చెప్పేసి ఏం చేస్తాం, మనం కొన్ని యాప్లలో మనం తీసుకుంటాం. మనకు కానీ డిఫరెంట్ లోన్ యాప్స్ ఉన్నాయి. ఆ లోన్ యాప్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టకపోతే దాన్ని మీ ఫోటోలను మార్క్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపి, మీ ఫోన్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా పంపి, ఫోన్ నెంబర్స్ ఎవరెవరికైతే మీ కాంటాక్ట్ ఇస్తున్నాయో వాళ్ళందరికీ మీ గురించి అసభ్యంగా మెసేజ్ పెట్టడం, మిమ్మల్ని అంటే ఇబ్బంది గురి చేయడం, అట్లా కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకు మంచి బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ అని, ఇట్లా బజాజ్ ఫైనాన్స్ కానీ, టాటా క్యాపిటల్ కానీ, ఇట్లా మంచి కంపెనీలు అంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి, అక్కడికి పోయే తీసుకోవాలి. లేదో మీకు లోన్ వస్తుంది, మీకు ఫస్ట్ మీకు 5 లక్షలు 10 లక్షలు లోన్ వస్తుంది అని ఆశ పుట్టించి ఏం చేస్తారు, ఫస్ట్ మీకు వాళ్ళు దీనికి ఛార్జెస్ అని చెప్పేసి ఒక 15,000 తీసుకోవడం, మళ్ళీ తర్వాత దానికి ఇంకా వేరే జిఎస్టీ అని అదని ఇదని ఇది తెలియకుండానే వాడిచ్చే 2 లక్షలు 3 లక్షల లోన్కు వాడు నీ దగ్గర ఫస్ట్ 30,000-40,000 తీసుకుంటాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది, లోన్ రాకపోతే నీకు అర్థమవుతుంది ఏంటి నేను మోసపోయినా అని. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా మీకు లోన్లు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు బ్యాంకులు ఉన్నాయి, మీరు ఏదైతే అకౌంట్ తీసుకుంటారో ఆ అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్ళి మీరు లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీ సిబిల్ స్కోరు, మీరు కట్టే కేపబిలిటీ, లేకపోతే సెక్యూర్ లోన్ అనుకో మీకు ఏమన్నా ప్రాపర్టీ ఉందా, ఇక గోల్డ్ లోన్ అనుకుంటే గోల్డ్, ఇవన్నీ తీసుకొని మీకు లోన్స్ ఇస్తారు. అంతేగాని ఫ్రీగా
వస్తాయి. ఫోన్ ఎవడో ఫోన్ చేసి ఎక్కడి నుంచో ఫోన్ చేసి నీకు నీ నంబర్కు నీది మంచిగా ఉంది, అది మంచిగా ఉంది, నీ పేరు అంటే నీ ఫైనాన్షియల్గా మీ డిసిప్లిన్ ఉన్నామని ఏదో ఒకరు నేను నమ్మించి ఏం చేస్తారు వాడు లోన్ ఇస్తామని చెప్పేసి మీకు తెలియకుండానే మీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు కాజేసి వాళ్ళు లోన్ ఇవ్వడు, యాజ్ మీరు నష్టపోతారు. అర్థమవుతుందా? ఇది ఒకటి మెయిన్గా జరిగేది ఏంటంటే బ్యాంకర్ల నుంచి మన బ్యాంక్ నుంచి వచ్చే ఫ్రాడ్స్ ఏంటంటే ఇవి ఎకనామికల్ ఫ్రాడ్స్ ఉంటుంది. ఇవి మళ్ళీ మనకి ఎక్కడో ఉండదు, ఆ నంబర్ కరెక్ట్ ఉండదు వాడు. లేకపోతే ఇక చాలామంది పిల్లలకు మీరు ఫోన్లు ఇస్తూ ఉంటారు, ఆ ఫోన్లల్లో ఏదో లింక్ క్లిక్ వాట్సాప్, ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే దీనిలో ఈ గేమ్ ఆడితే లేకపోతే ఈ దానిలో పెట్టుబడి పెడితే మీకు డబ్బులు అయిపోతుంది, 2 రోజుల్లో డబ్బులు అవుతుంది, లేకపోతే 2 నెలల్లో డబ్బులు అవుతాయి అని చెప్పేసి మీకు ఆ లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్ కూడా మీకు తెలియదు. మీరు ఇప్పుడు కష్టపడతారు, ఇంత పర్తి వేసుకుంటారా, లేకపోతే కూలి పని చేసుకుంటారా, లేకపోతే వేరే బిజినెస్ చేసుకున్న పైసలని ఎక్కడ పెట్టుకుంటాం మనం అన్నీ కూడా బ్యాంక్లో సేవ్ చేసుకుంటాం. ఆ బ్యాంక్ ఇప్పుడు ఏమైనా డబ్బులు కావాలంటే బ్యాంక్ వెళ్ళట్లేదు కదా, మనం ఏం చేస్తాం, మన ఫోన్లో ఉంటుంది, ఫోన్పేలో, గూగుల్ పేలో లేకపోతే బ్యాంక్ యాప్లో ఉంటుంది. మన పిల్లగాళ్ళు ఎవరన్నా ఉంటే పిల్లగాళ్ళు ఆడుకుంటూ ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఏదో ఒక అన్నోన్ యాప్కి వెళ్ళిపోయి ఆ యాప్లో మనం ఆ గేమ్స్ కానీ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. రమ్మీ కల్చర్ అని వేరే గేమ్స్ ఏమున్నా కూడా వాటికి అడిక్ట్ అయిపోయి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు